ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చద్దలవాడ అరవింద్ బాబు గురువారం స్థానిక గుంటూరు రోడ్లోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గడిచిన 2 ఏళ్లలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని గణాంకాలతో సహా వివరించారు. నర్సరావుపేట నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద వృద్ధులు, వికలాంగులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు, పక్షవాతం బాధితులు, 100% వైకల్యం ఉన్న వారికి గత 2 ఏళ్లలో దాదాపు 323 కోట్ల పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. తల్లికి వందనం పథకం కింద నియోజకవర్గంలోని తల్లుల ఖాతాలో విద్యార్థులకు ఏటా 13,000 చొప్పున మొత్తం 45 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. రైతు సంక్షేమం కోసం ప్రతి రైతుకు 20,000 చొప్పున మొత్తం 49 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. మొత్తంగా 417 కోట్లు ప్రజలకు అందించినట్లు ఎమ్మెల్యే వివరించారు. అభివృద్ధి పనులకు 127 కోట్లు ఖర్చు చేశామన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీ అభివృద్ధి పనులు జరగలేదని, కూటమి ప్రభుత్వంలో 2 ఏళ్లలోని నర్సరావుపేటలో రోడ్లు, సైడ్ డ్రైన్లు, కల్వర్టులు, 3 హై లెవెల్ బ్రిడ్జీలు నిర్మాణానికి 19 కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. ఇవాళ ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నాం. ఉమ్మడి కూటమి ఇదే రోజున మరి కౌంటింగ్ జరుగుతూ ఉంది, ఎలక్షన్ రిజల్ట్ వస్తూ ఉన్నాయి, వైసీపీ ఓడిపోతూ ఉంది, ఉమ్మడి కూటమి గెలుస్తూ ఉందనే సంతోషంలో ఆ రోజు వాళ్ళకి 2 సంవత్సరాలు గడిచింది. ఈ 2 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న నేను చదలవాడ అరవింద్ బాబుని ప్రజల కష్టంతో, కార్యకర్తల కష్టంతో, ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అందరూ కూడా దీవెనలతోటి నన్ను గెలిపించినందుకు మన నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనస్ఫూర్తిగా పాదాబంధనం చేస్తున్నాను. అదేవిధంగా గడిచిన 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, గెలిచిన తర్వాత 2 ఏళ్లలో కానీ నాకు అండగా ఉన్న మీడియా సోదరులందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ 2 ఏళ్లలో గడిచిన 5 ఏళ్లలో ఏ విధంగా ప్రజల్లో ఉన్నానో అనునిత్యం, మరి గెలిచిన తర్వాత 2 సంవత్సరాలు కూడా ప్రతిరోజు కూడా దాదాపు 20 గంటలు 18 గంటలు ప్రజల్లోనే ఉంటా ఉన్నాను. పొద్దున్న 4:30 లేచి మరి వాకింగ్ చేయటం కానీ, స్విమ్మింగ్ చేయటం, ఈ కార్యక్రమం అయిన తర్వాత వార్డుల్లోకి వెళ్ళటం, మరి వార్డుల యొక్క అభివృద్ధి కానీ, గ్రామాల అభివృద్ధి, మరి మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు అనునిత్యం పాటుపడుతున్న మీ ఎమ్మెల్యే అరవింద్ బాబు. సంక్షేమ కార్యక్రమాలే కాదు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా అమలు పరుస్తూ అనునిత్యం ప్రజల్లోనే ఉంటున్నాము. ఎక్కడ ప్రజలకు ఇబ్బంది ఉన్నా కానీ 1 నిమిషంలోనే మేము వారు ఫోన్ చేయగానే వెంటనే అటెండ్ అయ్యే పరిస్థితిలో ఇవాళ ఎమ్మెల్యే సిద్ధంగా ఉన్నారు. మరి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఒకసారి తెలుసుకోవాలి. గడిచిన 5 ఏళ్ళలో మీరు చేసింది మేము 2 ఏళ్ళలో చేయడం జరిగింది. ఒక ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ కార్యక్రమాల్లో దాదాపు సంక్షేమ కార్యక్రమాల్లోనే 420 కోట్ల రూపాయలని మేము 2 ఏళ్ళలో మరి నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల్లో 251 కోట్ల రూపాయలని మరి ప్రభుత్వం తరఫున మనకి మంజూరు అవ్వడం జరిగింది. కొన్ని పనులు చేస్తూ ఉన్నాము, కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి, కొన్ని పనులు కంప్లీట్ అయినాయి అన్నమాట. అంటే టోటల్గా దాదాపు 600 కోట్ల రూపాయలని ఈ 2 ఏళ్ళలో మేము ఖర్చు పెట్టడం జరిగింది.